ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానితో ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతని ఈ విషయం అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. సస్టైన్ ఇంజరీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నొలిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అవన్నీ కూడా, ట్యాంక్లో ఎలా వేశాడు అవన్నీ కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మరి అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని. అతను ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు. ఆ కన్ఫ్యూజ్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీసుని పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత వాడు చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దాని తల, 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకున్న అటువంటి దాంట్లో పెట్టి చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి ఇట్స్ టూ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ ultimate stage of barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏమాత్రం పాశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, చిన్న ఇంట్లో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెండుకుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్ హౌస్ చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను తీసేసి ఒక కస్టల్తో దాన్ని రోగల్ బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి అది బాయిల్ వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లోకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ వదిలిపెట్టిన ఎవిడెన్స్ పట్టుకోవడం పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మా ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఏమి చూడరు, ఎవరు ఎక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడటువంటి జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ మొత్తం కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ashes I don't understand how to explain it. మీరు చాలా బాగా చేసుకోవాలని చెప్తారు కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యువర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ వి కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు.